హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ అయితే చూపించాలనుకుంటున్నాను. వాకిలంతా చిమ్ముకోవడం అయిపోయిందండి. ఇక రాత్రి షాప్ నుంచి వచ్చేసరికి 10 అయిపోయింది. ఇక వచ్చేసరికి ఇంకా పనంతా ఏం చేయాలనిపించలేదు. ఇక నానబెట్టుకున్న పిండి అయితే రాత్రి మిక్సీ పట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను. అంట్లు కూడా తోమలేదనమాట. అవన్నీ అయితే సింక్లో పడేసేసుకున్నాను. ఇప్పుడు బియ్యం అయితే కడిగి పక్కన పెడితే నాంతా ఉంటాయిలే అని చెప్పేసి బియ్యం అయితే కడిగి పక్కన పెట్టి నేను మధ్యాహ్నం షాప్కి వెళ్ళేటప్పుడే నేను సాయంత్రానికి వంట అయితే చేసుకుని వెళ్ళాను అనమాట. ఇక రావడంతోనే ఇక వండింది అయితే తినేసేసాము. అంట్లు అయితే తోముకోలేదనమాట. నాకు అస్సలు వల్ల కాలేదు. బియ్యం అయితే కడగడం అయిపోయింది. ఎసరు పోసుకొని మూత అయితే పెట్టుకున్నాను. ఈ లోపల అయితే పిల్లోడిని లేపుకొని ఇక బయటికి పంపించేసి బ్రష్ ఇచ్చేసాను. వాడైతే బ్రష్ చేయడానికి బయట 7:30 అయిపోయింది. ఇక మంచాలు అయితే తీపట్లన్నీ మడత ఇక ఇంకా పిల్లోడు స్నానం చేసి వచ్చేసరికి కొంచెం రూమ్ అయితే నీట్గా ఉండాలని ఒకసారి అయితే ఊడ్ చేసుకున్నాను. టమాటా చట్నీ తాళం పెట్టుకుంటున్నాను. దోశల పిండి వేసాను కదా, దోశల్లోకి అయితే టమాటా చట్నీ చేద్దామని ఇక చట్నీ అయితే తాలింపు వేసుకుంది. కొంచెం టిఫిన్లోకి అలాగే ఈరోజు అయితే పప్పు కూడా చేద్దాం అనుకుంటున్నాను. పప్పులోకి కూడా అందుకే ఒక చిన్న టమాటా అయితే వేసుకుంటున్నాను. టమాటా చట్నీలోకి కొంచెం మంటగా ఉంటుంది టమాటా చట్నీ, అందుకని కొద్దిగా ఒక టమాటా వేసుకుంటే మంట అయితే తగ్గిపోతుందిలే అని చెప్పి నేనైతే టమాటా చట్నీలోకి ఒక చిన్న సైజు టమాటా వేసుకొని అది వేగిన తర్వాత ఇట్లా చట్నీ అయితే వేసుకుంటాను అనమాట. అంతకుముందు అయితే టమాటా పచ్చడి అస్సలు మంటలేదు, కానీ ఈ సంవత్సరం పట్టిన పచ్చడే కొద్దిగా మంట తెలుస్తుంది. పిల్లలు అసలు తింటలేదు, అందుకనే ఒక టమాటా వేసుకుంటా మంట తగ్గిద్ది కదా అని నేనైతే ఇట్లా టమాటా వేసి తాలింపు వేసుకున్నాను అనమాట. ఇక పిండి అయితే రాత్రి మిక్సీ పట్టుకున్నాను కదా షాప్ నుంచి వచ్చాక, ఇక అదైతే ఇప్పుడు దోశల్లోకి కొంచెం కావాల్సినంత తీసుకొని మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లోనైతే పెట్టేశాను. ఇక పక్కకు తీసుకున్న పిండిలోనైతే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇక కలుపుకున్నాను. ఇక్కడ కొంచెం సాల్ట్ ఎక్కువ వేద్దామని భయం వేసి వేసిన సాల్ట్లో నుంచి కొద్దిగా అయితే పక్కకు తీసాను. ఇక నీళ్ళు అయితే పోసేసుకొని పిండి అయితే కలుపుకున్నాను అనమాట. పక్కన పొయ్యి మీద ఆల్రెడీ సిమ్లో పెనం అయితే పెట్టేసుకున్నాను. ఈ పిండి కలుపుకునే లోపల పెనం అయితే వేడైపోయిద్ది. ఇక నేను ఇక్కడైతే టిఫిన్ అయితే వేసుకుంటున్నాను దోశలకి. ఇక్కడ ఈరోజు అయితే దోశలు ఎందుకనో కానీ అస్సలు రాలేదు. అయినా వచ్చిందాకా మనమైతే ప్రయత్నం అయితే ఆపడానికి లేదు. అది మన మాట వినేదాకా మనం అయితే ప్రయత్నం చేయాలి. ఇక 2-3 దోశలు అయితే బాగా విసిగిచ్చినాయిలే, కానీ ఆ తర్వాత దోశలు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. తగ్గేదే లేదనమాట. వచ్చిందాకా మనమైతే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ రావట్లేదని చెప్పి నేను వేయకుండా ఉన్నాను అనుకో, పిల్లోడు ఖాళీ గడుపుతో వెళ్ళిపోతాను. అలా ఖాళీ గడుపుతో పంపాలంటే అసలు నా వల్ల కాదు. ఏదో ఒకటి చేసైనా సరే పెట్టి పంపిస్తాను. అలా ఉంటాయి తిప్పలు. కానీ ఎట్టకేళ్ళకండి తర్వాత 2-3 దోశలు పాడైపోయినా కానీ ఇక 4వ దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా చక్కగా 4 దోశలు అయితే పిల్లోడికి వేసి ఇచ్చాను. పెనం మీద అయితే దోశలు వేసేసి నేను బయటకు వెళ్ళి పిల్లోడికి అయితే వేడి నీళ్ళు పెట్టేసి వచ్చాను. ఈ లోపల అయితే వాడు స్నానం చేస్తున్నాడు. వాడు స్నానం చేసి వచ్చేసరికి ఈ టిఫిన్ అయితే రెడీ చేయాలన్నమాట. ఇక మొత్తానికైతే కొద్దిగా ఇట్లా ఇబ్బంది పెట్టినప్పటికీ అటు ఇటుగా అయితే దోశలన్నీ కూడా వేసాను అనమాట. మా ఓడైతే ఇట్లా దోశలు ఇరిగితే తినడు, వాడికి తెల్లగా నీట్గా పోసి ఇవ్వాలి. ఇక సరే పోనీ లేరా కొద్దిగా ఇరిగినందుకని ఒక పక్కేగా ఇరిగింది తినరా అని చెప్తే ఆహా వద్దంటే వద్దంటాడు. వాడి కోసం అయితే తప్పకుండా మరి ఎట్టయినా సరే వేయాలి. నేనైతే ఎలా ఉన్నా తింటానండి. వాడి కోసమైనా సరే పర్ఫెక్ట్గా ఇదిగో ఇలా వేసి ఇవ్వాలన్నమాట. అట్లా వచ్చిందాక నేనైతే వేస్తూనే ఉన్నాను. మొత్తానికైతే దోశలు వచ్చినాయండి. ఇంట్లో పల్లీలు లేవని చెప్పేసి చట్నీ చేయలేదనమాట. అందుకే టమాటా పచ్చడితో ఈరోజు కానిచ్చేసేసాను. ఏదన్నా తింటారులేండి. ఒక్కోసారి అయితే పెనం మీద పిండి వేయంగానే సైడ్లో అమ్మట చక్కగా నిలబడి ఉంటుంది. స్పూన్ పెట్టి తీయంగానే చక్కగా వచ్చిద్ది. ఒక్కోసారి ఏమో అంటుకుపోయి రానే రాదు. ఎందుకో ఇది ఒక్కోసారి మాట విందు, భలే విసిగిచ్చిద్ది పెనము. ఇక అయితేనేమి మరి తప్పదు. ఇక వచ్చినా రాపోయినా ట్రై చేయాలి, వెయ్యాలి. మొత్తానికైతే మా పిల్లోడికి టిఫిన్ అయితే వేసానండి. వాడైతే స్నానం చేసి వచ్చాడు, రెడీ అవుతున్నాడు. త్వరగా కానీ మమ్మీ అని చెప్తున్నాడు. కొంచెం టమాటా చట్నీ అయితే వేసి వాడికైతే టిఫిన్ ఇచ్చేసాను. ఇదిగోరా తీసుకో టిఫిన్ అనగానే అక్కడ పెట్టని చెప్తున్నాడు. సరే కదని మిషన్ మీద అయితే టిఫిన్ పెట్టాను. వేసారు కానీ ఆ రిమోట్ కనీసం లోపల పెడదామని కూడా ఉండదు. ఇక నేనే అన్నీ సర్దుకోవాలి. వీళ్ళన్నీ ఎక్కడే పడేస్తారు. ఇప్పుడు ఆ టవల్ తుడిచాడు, అది అక్కడే పడేస్తాడు. మళ్ళీ నేను చెప్పాలన్నమాట. ఇక పౌడర్ అయితే మొత్తానికి ఫిల్లు కొట్టాడు. ఇక నీళ్ళు కూడా వస్తున్నాయండి. నేనైతే బట్టలు వాష్ చేసుకుందామని నీళ్ళు కూడా రమ్ములకి వేసేసుకున్నాను. ఇక్కడ కందిపప్పు అయితే కడిగి నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాను. ఇక నిన్న సండే తెచ్చిన గోంగూర కట్టల్లో 2 అయితే మటన్ కర్రీ చేశాను కదా, ఇంకా 2 కట్టలు అయితే తీసి ఇక చక్కగా గోంగూరలోకి అయితే వాటర్ పట్టుకొని అట్లా తడిపి పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇసుక ఏదన్నా ఉంటే అడిక్కిపోయిద్దని. ఈ లోపల మా వారు లేసారని చెప్పేసి ఇక కాఫీ కలుపుదామని చెప్పేసి కాఫీ అయితే కలుపుతున్నాను. ఇక మొత్తానికైతే కాఫీ
కాఫీ కలిపేశానండి మా ఇద్దరికి. ఇక కాఫీ తాగే టయానికి 8-10 అయిపోయిందనమాట. మా వాడైతే టిఫిన్ చేసి స్కూల్కి కూడా రెడీ అయ్యి వెళ్ళిపోయాడు సైకిల్ తీసేసి. ఇక మేము 8:10కి 8:15కి ఆ టైంలోనైతే కాఫీ తాగాము. ఇక కాఫీ తాగి 2 నిమిషాలు కూడా రెస్ట్ లేదండి. ఇంక వంట చేయాలి, బాక్సులు కట్టి మా వారికి ఇవ్వాలి కదా. ఇక అందుకని గోంగూర అయితే శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని పప్పులోనైతే పెట్టేశాను. ఒక చిన్న టమాటా, కొద్దిగా ఉల్లిపాయ, దాంట్లోనే కొంచెం పసుపు, ఇంకొంచెం చింతపండు. గోంగూర పప్పులో చింతపండు కూడా వేసుకోవాలి. ఒక రవ్వంత వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ చింతపండుతో పాటు కొంచెం కారం కూడా వేసుకొని కుక్కర్ అయితే విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ అయితే ఇప్పించానండి. ఈ లోపల ఇంకో పొయ్యి వెలిగించుకొని మనం ముందుగానే బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఇంకా ఆ బియ్యాన్ని కూడా పొయ్యి మీద పెట్టేశాను. ఇక నేను పొద్దున తోమకుండా అంట్లని షింక్లో పడేశాను కదా, ఇక అవన్నీ కూడా కడిగేసుకున్నాను. ఈ 2 ఉడుకుతానే ఉంటే ఈ లోపల 2 అంట్లే కదా అని చెప్పేసి ఇక అంట్లన్నీ కూడా నీట్గా కడిగేసుకొని ఒక టబ్బులోనైతే పెట్టేశాను అనమాట. ఇంక ఈ లోపల అయితే చక్కగా అన్నం పొంగొచ్చేసేసింది. పప్పు కూడా 2-3 విజిల్స్ వచ్చేసి అసలు రాత్రి ట్రై చేద్దాం అనుకున్నా. అందరూ అన్నం తినేయంగా తోముదాం అనుకున్నాను కానీ అస్సలు నా వల్ల కాలేదు. అసలు ఆ వదిలిపెట్టిన గిన్నెలు అయితే మాత్రం అట్లా పెండింగ్ పెట్టిన ఎప్పుడు అట్లా కడిగేసుకుంటాను. కానీ రాత్రి వచ్చిన తలనొప్పికి ఇక నా వల్ల కాలేదనమాట. అసలు తెల్లారులేసి పిల్లలకి పని చేసి పెడతానా, ఈ టిఫిన్లు వేసి పెడతానా నాకైతే డౌట్ వచ్చేసేసింది. ఇంకా మళ్ళీ నేను గనక పడుకుంటే వాడు స్కూలు ఆగిపోయిద్ది, మా వారి షాప్కి లేట్ అయిపోయిద్ది. ఇక నా ఒక్కదాని వల్ల ఇంత జరగడం అవసరమా అని చెప్పేసి రాత్రి ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకొని పడుకున్నాను. తెల్లారి పొద్దున్నే 6 గంటలకల్లా లేచి మళ్ళీ ఇలా పని అయితే మొదలు పెట్టుకున్నాను. అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇక పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. కొంచెం ఉప్పు వేసుకొని ఇక నేనైతే రుబ్బుకున్నాను అనమాట పప్పు. ఇక దీన్ని అయితే తాలింపు వేసుకోవాలి. ఇంక దీన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల మా వారైతే స్నానం చేసి వచ్చేసారు. ఆయనకైతే టిఫిన్ వేద్దామని ఆయనకు కూడా 2 దోశలు అయితే వేసి ఇచ్చాను. ఇక ఇంకా ఆయన పచ్చళ్ళు తింటలేదులేండి ఈ మధ్య, అందుకని చెప్పేసి పప్పు అయితే ఉడికిపోయింది కదా, ఇక అదైతే వేసిద్దామని చెప్పి మా వారికి కూడా 2 దోశలు అయితే వేసిచ్చాను. ఇక్కడ పప్పు తాలింపు వేసుకుంటున్నాను. కొంచెం అయితే ఆయిల్ వేసుకొని చిన్నులపాయలు మరిన్ని వేసుకుంటే పప్పులో చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. అందుకే ఎక్కువ చిన్నులపాయలే వేస్తాను. కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కొంచెం ఎండుమిరపకాయలు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇక పప్పులోనైతే వేసేసుకుంటే చాలా బాగుంటుంది. మనం పప్పు ఎట్లా వండినా కానీ తాలింపు కనుక కరెక్ట్గా వేసుకుంటే ఆ పప్పు ఎంత టేస్ట్గా ఉంటుందో టేస్టే మారిపోయిద్ది అనమాట, అంత బాగుంటుంది. ఇక్కడైతే చూసారా నేనైతే తాలింపు పప్పులోకి వేసేసుకున్నాను. ఇంకొద్ది పప్పు కూడా ఆ బాండీలో వేసుకొని ఒకసారి తిప్పుకొని మిగతాది కూడా అలా వేసేసుకున్నాను అనమాట. ఇంక ఈ పప్పు చక్కగా రెడీ అయిపోయింది. మా వారికి దోశలు వేసాను కదా, అందులోకి అయితే కొంచెం పప్పు తీసి ఆయనకి వేసి ఇచ్చాను. ఆయనకు అలా ఇష్టం, పప్పులోకి దోశలు నంచుకొని తింటారనమాట. పిల్లోడికి అయితే బాక్సులు కట్టాలి కదా, ఇంక అందుకని పిల్లోడికి అన్నం పెట్టి కొద్ది పప్పు వేసాను. మా వారికి కూడా లంచ్ బాక్సులు అయితే కట్టేశానండి. మా వారైతే మాత్రం షాప్కి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా క్లీన్ చేయాలండి, గ్యాస్ అంతా రోతగా ఉంది కదా. ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇక టిఫిన్ అయితే పెట్టుకుని తింటున్నాను. ఇప్పుడు టైం వచ్చి 11:30 అయిపోయింది. ఇక ఇప్పుడైతే నేను కూడా ఒక 2 దోశలు వేసుకొని కొంచెం పప్పు వేసుకొని అయితే తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ పచ్చడి పప్పుతో కాంబినేషన్ అయితే దోశలు చాలా అయితే బాగుంది. కడిగేసాను కదా, ఇంకా అవన్నీ కూడా నీట్గా కబోర్డ్స్లో సర్దుకున్నాను. ఈ ప్లేట్లు అయితేనేమో అంట్లు షైన్లో పెట్టేశాను అనమాట. మళ్ళీ ఇంకా అలా ఉంటే అడ్డంగా ఉంటాయి, ప్లస్ అది కాక మనకి ఇక వంటగదులు ఇరుగ్గా ఉంటుంది, ఇంకా అడ్డం ఎందుకులే అని చెప్పేసి ఇక నేనైతే వెంటనే సర్దేసుకుంటాను. ఏది ఉంచను, ఇంకా సర్దేసి ఈ టబ్బు తీసుకెళ్ళి బయట అయితే బోర్లు ఇచ్చేస్తాను. ఇక అంట్లు అయితే ఇక్కడ నీట్గా సర్దటం అయిపోయింది. ఇప్పుడు ఇవి సర్దినా మళ్ళీ ఇంకొంచెం సేపటికే గిన్నెలు అయితే వస్తాయి. పప్పు వండాను, అన్నం వండాను, ఆ గిన్నెలు కూడా తోముకోవాలి కదా. ఇక అవైతే సాయంత్రం అయితే తోముకుంటానులేండి. ప్రస్తుతానికి అయితే ఈ గ్యాస్ స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేశానంటే ఇక ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేది కూడా ఉంచడానికి లేదు. వాళ్ళని పంపించేసిన తర్వాత ఇట్లా గ్యాస్ క్లీన్ చేసుకొని ఇల్లంతా ఒక్కసారి నీట్గా ఊడ్చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే అసలు నాకైతే ఏం బాగాదు. అది అలా ఉందంటే మాత్రం నాకు ఇంట్లో తిరగాలన్నా కూడా తిరగాలనిపించదు. ఇక అందుకే ముందైతే వంట పని అయిపోవడంతోనే ఆకలి వేస్తేనే టిఫిన్ వేసుకుని తింటా. లేదు ఇది చెయ్యాలి అనుకుంటే మాత్రం ఇక వెంటనే గిన్నెలన్నీ పక్కన పెట్టేసేసుకొని ముందు గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని ఈ వండుకున్న గిన్నెలు కూడా గ్యాస్ మీద ఇట్లా సర్దుకుంటాను అనమాట. ఇక ఆ తర్వాత మొత్తం క్లీన్గా ఈ బింది కూడా జరుపుకొని ఆ ప్లేస్ కూడా నీట్గా తుడుచుకుంటాను. ఒకేసారి కిటికీలు కూడా వేస్తాను. బట్టలన్నీ చూసారా వాష్ అయితే చేసి ఆరేసుకున్నాను. ఇక ఇంకా ఇల్లు చూసారా ఎట్లా ఉందో, అన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయి. ఇక కబోర్డ్లు కూడా ఓపెన్ చేసి అలానే వదిలేశారు. ఇక అన్నీ సర్దేసిగా ఇక ఇల్లు అయితే ఊడ్చుకుంటూ వచ్చేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఊడ్చానంటే సాయంత్రం 5-6 దాకా మా పిల్లలు వచ్చి ఆడుకునేంత వరకు కూడా ఇంకా అసలు రోత అవ్వదు, అంత నీట్గా ఉంటుంది. ఇంక నేను ఒక్కదాన్నే కదా ఉండేది. ఇక రోత చేసేవాళ్ళు ఎవరు ఉంటారు.
ఉంటారు. ఇంకా మళ్ళీ మా చిన్నోడు వస్తే కానీ కిందకి పైకి తిరుగుతూ ఉంటాడు. ఆ ఇసుక అంతా ఇంట్లోనే ఉంటుంది. ఇంక అప్పుడు మళ్ళీ 2-3 సార్లు ఊడవాల్సి వచ్చింది. ఈ లోపల ఒక్కసారి ఊడ్చేసుకొని ప్రశాంతంగా అయితే పని కంప్లీట్ చేసుకుంటాను. హాల్లోనైతే ఊడ్చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు వంటగదిలో కూడా ఆ కాళ్ళ కింద పట్ట కూడా దులుపుకొని వంటగదిలో కూడా ఊడ్చేసుకున్నాను. ఇంక ఇదంతా ఇట్లా బయటకైతే నెట్టేసేసి ఇక శుభ్రంగా అయితే ఊడుస్తాను. బయట కూడా ఇక ఆ ఉన్న కొంచెం ప్లేస్లో కూడా నీట్గా ఊడ్చేసుకుంటాను అనమాట. అవి కాళ్ళ కింద పట్టాలి, ఇంకా అవైతేనే మాకు పనికి వస్తాయి. లేదంటే ఇక మ్యాట్లు బయట తీసుకొచ్చేసాను, అవి వేస్ట్ కూడా. అంత తర్వాత చేస్తాడు మా పిల్లోడు. కిందకి పైకి తిరిగి మట్టి ఆ రకంగా పోస్తాడు అనమాట. ఇవి అనుకోండి వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అని చెప్పి ఇక అమ్మ టవల్స్తో కుట్టించి పంపించింది అనమాట. ఇంకా అవే యూస్ చేస్తాను. బయట ఇంట్లో అయితే కొంచెం మంచివే వేసుకుంటాను. మొత్తానికైతే ఈ రోజుకి నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇల్లు ఉడ్చుకోవడం కూడా ఎంత నీట్గా ఉందన్నమాట. ఇల్లు చూడటానికి కూడా చూడండి మీరు కూడా ఒకసారి ఎలా ఉందో. బాగుంది కదా, చాలా నీట్ అయిపోయింది కదా. ఇంతేనండి. పొద్దునెప్పుడో 6ంటికి లేస్తే ఇంక ఇప్పుడు 12:30 అయిపోయిందండి నా పని అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఇలా ఉంటుందండి నా డైలీ. నా వీడియో ఇంతసేపు చూసారు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో కలుస్తాను. ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్.